ఓకే తమ్ముళ్ళు, ఈరోజు నేను ఎమ్మిగనూరుకు వచ్చింది మీకొక భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీలో చైతన్యం నింపడానికి వచ్చాను. మద్దతు కోరేందుకే ప్రజాగళం 5వ రోజున మంచి మధ్యాహ్నం మిమ్మల్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. బగబగలాడే ఎండలు కూడా లెక్క చేయకుండా మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా చెల్లెళ్ళు ఏమిటి ఉత్సాహం నాకే అర్థం కావడం లేదు. ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం. ఎన్నికల వేడి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయారు, దగ్గర పడింది. ఇది కేవలం ఒక రాజకీయ ఉత్సాహం కాదు. వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని మీలో ఒక కసి ఉంది. మీరు పడిన బాధలన్నిటికీ విముక్తి జరగాలని మీరందరూ కోరుకొని స్వచ్ఛందంగా వచ్చారు. అవునా కాదా? ఈ సభ ప్రారంభించే ముందు మా కుటుంబానికి ఆప్తులైనటువంటి బివి మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారితో చాలా అత్యంత ఆప్తులుగా ఉండి మా కుటుంబానికి కూడా ఆప్తులుగా ఉండి ఎమ్మిగనూరుకి ఎన్నో సేవలు అందించి ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి బివి మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఒరవడి కొనసాగుతుంది. ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి ఈరోజు ఇక్కడ జై నాగేశ్వర రెడ్డి గారు మీ ముందరున్నారు. జై నాగేశ్వర రెడ్డి గారిని గెలిపించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టే బాధ్యత మీదే. ఇంకో పక్క ఒక పేద పంచలింగాల నాగరాజు సామాజిక న్యాయం అంటే ఏదో చేసి చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. బూటకాలు నాటకాలు ఆడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే విషయం ఇక్కడ చెప్తున్నా. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునిపై మీ అభిప్రాయం అర్థమైపోయింది. కొంచెం మైక్ అన్ని బ్యానర్ తీయడమా, జెండాలన్నీ దించండి, వెనకానలో కనపడాలి. మళ్ళీ మీరు పెట్టుకుందరు. దించాలి, అన్ని జెండాలు దించాలి. దించండి, జెండాలను దించండి, జెండా దించాలి. ఇవి కూడా పక్కెళ్ళిపోండి, లేకపోతే ఒక సైడ్కి వెళ్ళిపోండి. చూడు కొంచెం ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఎన్నికల ఫలితాలు కనబడుతున్నాయి. మే 13 లాంఛనమే. అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. నేను చాలా ఎన్నికలు చూశాను. నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. ఇంత కసి కూడా నేను ఎప్పుడూ చూడలేదు. 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 94 ఎన్నికల్లో ఇంత కసి చూశాను. ఈసారి
ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలైపోయి డస్ట్ బిన్ లేకపోవడం ఖాయం. అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. నేను అడుగుతున్న ఒక మాట మిమ్మల్ని అందరినీ, ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి, నమ్మినోళ్ళ నట్టేట ముంచే రకం, నమ్మించి గొంతు కోసే రకం ఈ ముఖ్యమంత్రి. దానికి రాయలసీమ ఒక ఉదాహరణ. తమిళలో రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 49 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ కర్నూలులో ఒక ఎంపీని 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేశాడా? ఒక్క పని చేశాడా? మీ భవిష్యత్తు గురించి ఆలోచించాడా? 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి ₹1 ఖర్చు పెట్టాడా? ప్రత్యేకంగా రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ప్రత్యేకంగా మన యొక్క కర్నూలు అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెనుకబడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు. మంత్రాలయం గాని, ఎమ్మిగనూరు గాని, డోన్ గాని, ఆదోని గాని, ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా వెనుకబడి ఉన్నాయి. కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాయలసీమలోనే పుట్టాను, చిత్తూరులోనే పుట్టాను. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క సాగునీటి కోసం. రాయలసీమకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. నేను సవాల్ విసురుతున్న నిన్నే వచ్చాడు, మేము సిద్ధమని. మా వాళ్ళు అంటున్నారు మేము సిద్ధం నిన్ను ఓడించడానికని. ఎంత దుర్మార్గుడంటే, ఈ రోజే నేను ఒకటి చూశాను. ఒక ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి. ఎందుకు పనికిరాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. బాబాయిని నేను అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళని, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. ఏమమ్మా ఊ కిల్డ్ బాబాయ్? తమిళలో ఊ కిల్డ్ బాబాయ్. మీకందరికి అర్థమైపోయిందా? ఎవరిది గొడ్డలు అర్థమైందా? ఇక్కడొచ్చి చెప్తున్నాను నేను చంపేశానంట. అంటే ఎంత పనికి మాలిన వ్యక్తి అంటే, ఎంత చెత్త మాటలంటే, ఎన్ని సొల్లు కబుర్లంటే అంత దారుణంగా మీకు కోపం రాదు. అంటే చంపిన వాళ్ళకి ఎంపీ సీటు, చచ్చిపోయిన బాధితులకి జైలు పరీక్ష. సునీతను మీరు చూశారు, చెల్లెలే, ఆ చెల్లెల పైన కేసులు పెట్టాడు. ఇంకో పక్క చంపిన అవినాష్ రెడ్డి, అతనికి ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళ నాన్న సాక్షిగా అబద్దాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది కలియుగం అంటాడు. నేనదే అంటున్నా, మా కర్మగాలి ఆ రోజు గాని ఇలాంటి వాళ్ళు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఆ కలియుగంలో నువ్వు పుట్టావు, ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నువ్వు పుట్టావని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. నిన్న ఒక పని జరిగింది తమ్ముళ్ళు. నా పేరుతో ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పెట్టారు ఫేక్ ఫెలోస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెడితే, నేనేదో బీజేపీతో తాత్కాలిక పొత్తని ఒక ఫేక్ న్యూస్ పెడితే నేను చెప్పా, ఎదవల్లారా మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ధైర్యం అంటే ముందుకు వచ్చి మాట్లాడండి, ఈ ఫేక్ వార్తలు పెట్టొద్దన్నాను. నిన్న మళ్ళా ఈరోజు ఇది తాత్కాలికమని మళ్ళా నా మీద పోస్ట్ పెడతారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి,
టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. తప్పుడు వార్తలు మీకు చేరేస్తున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు మాయ చేసే మాయగాళ్ళు వచ్చారు, మోసగాళ్ళు వచ్చారు. అందుకే నేను అడుగుతున్నా, ఇక్కడ అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి కరువు ఉందా లేదా? మీకు తాగడానికి నీళ్లున్నాయని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా? ఇక్కడ బిందెలతో ప్రదర్శన చేశారు, వాస్తవనా కాదా? కానీ అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చా, నా ముద్ర ఉంది. ఏంటి నీ ముద్ర? ఎక్కడుంది నీ ముద్ర? తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు నా ముద్ర గురించి మాట్లాడతావా? నువ్వు ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టి నువ్వు మినమేషాలు లెక్కేస్తూ ఇవన్నీ చేస్తావా? రాయలసీమలో 102 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు. ఇంకో పక్క నేను 12,000 కోట్లు ఖర్చు పెడితే ముష్టి ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలే. ఇంకో పక్క మీరు చూస్తే లిఫ్ట్లన్నీ కూడా పాడైపోయినాయి. గురు రాఘవేంద్ర నాకు బాగా జ్ఞాపకం. మోహన్ రెడ్డి కలిసినప్పుడంతా కూడా నన్ను అడిగిన ప్రాజెక్టు గురు రాఘవేంద్ర. ఏం పనిచేస్తా ఉందా ఈరోజు? అది నీళ్లు వస్తున్నాయా? అది ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు వేరే నీళ్లు వస్తాయి, కానీ ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర నీళ్లు తప్ప వేరే ఆలోచన లేదు. ఏ నీళ్లు రావు. హెచ్ఎల్సీ గాని, గురు రాఘవేంద్ర గాని, గుండ్రేవులు గాని ఇవే శరణ్యం. అలాంటి ప్రాజెక్టుల పైన నేను ముందుకు తీసుకుపోతే ఒక్క పని చేయనటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎంతమంది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కూలీ పనుల కోసం బెంగళూరుకు పోతున్నారు, కూలీ పనుల కోసం హైదరాబాద్కి వెళుతున్నారు, కూలీ పనుల కోసం గుంటూరు గోదావరి జిల్లాలకు వెళ్లే పరిస్థితి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేస్తా, మీకు అండగా ఉంటా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. ఈ కర్నూలు జిల్లా దశ దిశ మార్చి మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది. నేను ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను, మీకు ఇచ్చానా లేదా? 90% సబ్సిడీతో ఇచ్చాను. ఉందా అది? ఈరోజు ఉందా అని రైతులను అడుగుతున్నా. అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగా నోరు గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ ద్రోహి. ఒక్క ఓటేద్దండి, వేస్తే మన నెత్తిన మనమే చెత్తేసుకున్నట్టు. అందుకే 44 రోజులు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో చర్చ చేయండి, భార్య పిల్లలు ఆలోచించండి. నేను వస్తా ఉంటే చూశాను, ఎక్కడ చూసినా మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా 3 ఏళ్లు 4 ఏళ్ల పిల్లలు తండ్రుల భుజాలపై ఎక్కి చంద్రన్న మా భవిష్యత్తు నీదేనని వారు చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారని చూస్తున్నారు. అదే సీనా మారిగా పిల్లలు, వాళ్ళకేమీ తెలియదు. కానీ ఇలాంటి పిల్లలంతా మళ్లీ మీరు వస్తే మేము బాగా చదువుకుంటాం, ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని పిల్లలందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది. మీకోసమే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తా. ఈ కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే ఎక్కువ మంది పేదవాళ్లు ఉన్నారు, అవునా కాదా?
ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారు, అవునా కాదా? బోయ, కురబ, చేనేత వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అవునా కాదా? ఇంకో పక్క షెడ్యూల్ కులాలు ఉన్నారు, అవునా కాదా? మాదిగలు ఎక్కువ ఉన్నారా లేదా? మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా పేదవాళ్లే. తెలుగుదేశం పేదవాళ్ల పార్టీ, తెలుగుదేశం పేదవాళ్ల పక్షం. మీతోనే ఉంటాం. మీ డిఎన్ఏలో ఉంది, తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో ఉంది బీసీ. నేను ఇది గుర్తుపెట్టుకుంటాను. బీసీల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఆదరిస్తాం. ఇంకో పక్క మీకు మాకుండే అనుబంధం ఎవ్వరూ చెరపలేరని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో నేను చేశాను. పంచలింగాల నాగరాజుని ఎంపీగా పెట్టాను. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి, కురబల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పంచలింగాల నాగరాజు. ఈయన్ని కాకుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామిరెడ్డిని ఒక బోయ కులస్తుని ఎంపీ ఎమ్మెల్యేగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాఘవేందర్ రెడ్డి ఉంటే పైకి రావాలి. అదే మారిగా ఇంకో పక్కనే ఆలూరులో ఒక లింగాయత్ కులానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడ్ గారిని పెట్టాం. ఇంకో పక్క పత్తికొండ శ్యామని కేఈ కృష్ణమూర్తి కుమారుణ్ణి ఒక ఈడిగ కులస్తో నుంచి పెట్టాం. బీజేపీకి సీట్ ఇస్తే బీజేపీ కూడా ఆదోను నుంచి డాక్టర్ పారసారథికి ఇచ్చారు. ఆయన కూడా బోయా. కర్నూలులో ఒక వైశాఖ ఇచ్చాం. కొడమూరులో ఒక ఎస్సీ. ఆ ఎస్సీ కూడా మీరు చూస్తే మాదిగాకి ఇచ్చాం. ఇక్కడ నేను ఇచ్చిన సీటు జయనాగేశ్వర్ రెడ్డి. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ డిఎన్ఏలో ఉంది తెలుగుదేశం. తెలుగుదేశానికి ఎవరైతే లాయల్ గా ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇవ్వాలని అందులో మొదటుండే కుటుంబం నాయకుడు జయనాగేశ్వర్ రెడ్డి. నేను అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ చెప్పాం, మేము సిద్ధంలో బుట్ట ఆవిడ పేద మహిళంట. 2014లో ఆవిడ ఆస్తి 250 కోట్లు. ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చింది. ఇంకొక రామయ్య, ఆయన పాపం చాలా పేదవాడు. ఇంకో పక్క మంత్రాలయం ఉన్నాడు బహల్నాగిరెడ్డి, ఎక్కడొచ్చాడో నాకు తెలియదు. ఆయన కూడా పాపం ఇసుక, మట్టి, మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను, అవునా కాదా? ఆయన అమాయకుడు, చేతిలో ఏలు పెడితే కొరకను కూడా కొరికే తెలియదు ఆయనకి. ఇంకొక ఆయన ఉన్నాడు ఆదోన్లో, వలస పక్షి అనుంగ సోదరులు, మంత్రాలయం వాళ్లే, ఆదోని వాళ్లే,
గుంతకల్ వాళ్లే. అంటే వీళ్ళ అబ్బ సొత్తు, వీళ్ళ సామ్రాజ్యం ఇది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడయా అని అడుగుతున్నా. ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే 23లో. అక్కడి నుంచి మీరు చూస్తే ఊర్లు పంచుకున్నారు. ఒకప్పుడు మనవాళ్ళు ఉండేవాళ్ళు, యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు, వీళ్ళబ్బ సొమ్ము అయినట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు. అది నా బాధ. పత్తికొండ ఇంకొక ఆవిడ శ్రీదేవి, ఆవిడికి ఏమి ఆనవు, మొత్తం కాన్స్టిట్యున్సీ మింగేస్తే తప్ప. ఆవిడ కూడా చాలా పేదావిడ, పాపం ఏమీ చెయ్యలేదు. నోట్లో ఏలు పెడితే కూడా చప్పరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా. తెలుసుకున్నామని గట్టిగా చెప్పండి. చెప్పండి. ఎవరిది సామాజిక న్యాయం? మనదే వాళ్ళదే? ఎవరిది సామాజిక న్యాయం? రాష్ట్రంలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి నాది సామాజిక వర్గం అంటాడు. నీది కాదు సామాజిక న్యాయం, నీది కాదు సామాజిక విప్లవం. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాళ్ళని అన్ని వర్గాల నుంచి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూస్వాముల పార్టీ, పెత్తందారుల పార్టీ, రౌడీల పార్టీ మీ పార్టీ. మీకు మాకు పోలికే లేదు. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు నేను ఒక బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాను. ఇక్కడుండే అందరికీ హామీ ఇస్తున్నా. పార్టీని బలపరిచారు, పార్టీని సమర్థించారు, పార్టీని మోశారు. మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలు వయసు వచ్చిన బీసీలకి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడుండే పింఛన్లు కూడా అందరికీ 4,000 ఇస్తా. పింఛన్ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు చేశారు? మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. స్వర్గంలో ఉన్నాడు ఆయన ఒకసారి తలుచుకోవడం మన బాధ్యత అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నాను. అందరి పింఛన్లు మొదటి తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆన్లైన్ లో ఇమ్మన్నారు. కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా. ఈ రోజు మీరు ఎన్నికల కమిషన్ కొంతమంది ఓటేయలేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు. నా పేదవాళ్లు బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి. మేమెప్పుడు పేదవాళ్ల పక్షానే ఉంటాం.
మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరందరూ కూడా చెప్పాలి, మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. భవిష్యత్ 5 ఏళ్లలో వెనుకబడిన వర్గాలకి 1,50,000 కోట్ల రూపాయలతో సబ్ ప్లాన్ తీసుకొస్తా. స్థానిక సంస్థల్లో నేను 34% రిజర్వేషన్లు పెట్టాను. దుర్మార్గుడు 24% తగ్గించాడు. 17,000 మంది పదవులు కోల్పోయారు. ఈ రోజు హామీ ఇస్తున్నా, దీన్ని కూడా సరిచేస్తాం. మళ్లీ మనం వస్తేనే 34% చేస్తాం. చట్టపరంగా కుల గణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకెప్పటి నుంచో కోరుకుంది, కురబల్ని ఎస్సీలుగా చేర్చాలని, బోయల్ని ఎస్టీలుగా చేర్చాలని, పక్క రాష్ట్రంలో ఉన్నారని మీ కోరిక. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పాం విధానం, మళ్ళా దానికి కట్టుబడి ఉంటాను, ప్రయత్నం చేస్తాను, సాధించే వరకు వదిలిపెట్టకుండా ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి కోసం మళ్లీ ఆదరణ తీసుకొస్తాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు ఇప్పించి మీ ఉపాధిని అభివృద్ధి చేస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ రుణం తీర్చుకుంటా. విద్యా విధానాలు అన్ని కూడా మళ్ళా రివైవ్ చేస్తాం. విదేశ విద్య, స్టడీ సర్కిల్, విద్యోన్నత పథకాలు పునః ప్రారంభిస్తాం. చంద్రన్న బీమా పెట్టి 10 లక్షల రూపాయలు మా వెనుకబడిన వర్గాలకి ఆర్థిక సహాయం చేస్తాం. శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు కూడా పూర్తి చేస్తాం. నేను ఒకటే చెప్తున్నా, మొత్తం ఈ యొక్క ప్రాంతంలో మీరు చూస్తే చేనేతలు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ యొక్క ఎమ్మెగనూరు. ఇప్పుడే నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ నాన్న సోమన్న కుటుంబం ఏ విధంగా ఉండేదని. ఈరోజు జై నాగేశ్వర రెడ్డి గారు, ఆ కుటుంబం నుంచి సోమనాథ్ గారు అదే తరహాలో ఉండి ఎమ్మెగనూరు కనలేని సేవలు అందించాలనేది నా ఆలోచన. ప్రోత్సహిస్తా, ముందుకు తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు చేనేతలకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. బుడగ జంగాలు కూడా ఎస్సీలో పెడతాం. ఇక్కడ చేనేతలకు డబ్బులు రాలేదని బాధపడుతున్నారు. తప్పకుండా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత తీసుకుంటాం. చేనేత పార్కుకు నేనే స్థలం ఇచ్చాను, టెక్స్టైల్ పార్క్ పెట్టాను. దుర్మార్గులు అన్యాయం చేశారు. మళ్లీ చెప్తున్నా, ఎమ్మెగనూరు కేంద్రంగా చేనేత పరిశ్రమ చేస్తాం, టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ ఈ రోజు ఎమ్మెగనూరులో నేను సవాలు విసురుతున్నా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ, మేము ఇచ్చిన సీట్లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సంఖ్య వెనుకబడిన వర్గాలే నెంబర్ 1. ఎంపీల్లో కూడా నెంబర్ 1 వెనుకబడిన వర్గాలే. అన్ని కులాలకి
అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని, నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం. ఒట్టొట్టే మాటలు కట్టెబెట్టు, పేర్లతో సహా డిస్కస్ చేయడానికి, చర్చించడానికి నేను సిద్ధం. ఒకే కులానికి 49 సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా తమ్ముళ్ళ, మీరు చెప్పాలి. అదే పెత్తందారీ వ్యవస్థ. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వీళ్ళు పేరుకుపోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, మాదిగలున్నారు. 97లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలి. జిల్లాల వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తాం. మాదిగ, మాల, రెల్లి అందరికీ న్యాయం చేస్తా. అదే నా సామాజిక న్యాయం. సీట్ల విషయంలో చేశా, రేపు అభివృద్ధి విషయంలో కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ముస్లింస్ ఉన్నారు. అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ముస్లింస్ అందరికి నేను ఇచ్చే హామీ, 14 సంవత్సరాలు మా పరిపాలన చూశారు. 2 సార్లు ఎన్డీఏలో ఉన్నాం. ఏ ముస్లిం కూడా అన్యాయం జరగకుండా మీ హక్కులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో, కర్నూలులో 2 ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కింద మీకందరి కూడా షాపింగ్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడకు మౌజములకి, ఇమాములకి ఆండ్రోర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ నాటకాలు ఆడుతున్నారు, కబుర్లు చెప్తున్నారు. మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 14, 19లో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ, 4% కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్తు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. నేను వస్తా ఉంటే ముస్లింలు చూశాను, పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకుని నాకు 2 వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చంద్రన్న అని చూపించారంటే, ముస్లింస్ కూడా చూపించారంటే అది నాకు ఆనందం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 3 పార్టీలు కలిసి వస్తున్నా మీ ముందుకి. జనసేన, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, పొత్తులుండాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? అవునా కాదా? రెండోది, రాష్ట్రం అప్పుల పాలైపోయాం. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు. రేపు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా మీకు పనులు కాకపోతే మీరు ఏ విధంగా బాగుపడతారని అడుగుతున్నా. హైదరాబాద్ ని ఎవరు అభివృద్ధి చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారు? నేనే కదా. అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది. మళ్లీ మనకు అభివృద్ధి కావాలనా లేదా? మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా? మీకు పెన్షన్లు రావాలనా లేదా?
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలనా లేదా? దీనికి అన్నిటికీ కేంద్రం అందరం కలిసి ఉంటూనే అవుతుంది. అవునా కాదా? ఈ రాష్ట్రం కోసమే మా పొత్తులు. మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. పొత్తు నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మీకోసరం పెట్టుకున్న పొత్తు. ఈ పొత్తని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మైనారిటీస్ అర్థం చేసుకోమంటున్నా. యువత మీరు కూడా అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. మళ్లీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేపేది కూడా నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, నేనేదో సంక్షేమాన్ని ఇవ్వలేదని, ఈయనేదో పొడి చేశాడని. ఒక్కసారి రికార్డులు చూసుకోండి. నేను బడ్జెట్ లో 19.15% సంక్షేమానికి ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 15.8%. 19 ఎక్కువ 15 ఎక్కువ తమిళ్లు, 19 ఎక్కువ 15 ఎక్కువ. అది తెలుగుదేశం పార్టీ బ్రాండు, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. ఏం తమ్ముళ్ళు 100 పథకాలు ఇచ్చానా లేదా? నీ నవరత్నాల కంటే నీవి నవరత్నాలు 9 అయితే నావి 100. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు ఉందా అన్నా క్యాంటీన్? పేదవాడికి తిండి పెడితే ఎందుకయ్యా నీకంత కోపం? అంటే పేదవాడిని కడుపు మార్చే విధానానికి ఉంటావా నువ్వు? 5 రూపాయలకి పూటకు అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? రాజకీయాలు మారాయా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? రాజకీయాలు మారాయా లేదా? ఈ సైకోకు మాత్రం అన్నా క్యాంటీన్ ఉండకూడదు. అర్థమైందా మీకు? అర్థమైందా రాజా? ఇప్పటికైనా రెండోది, పెళ్లి కానుకలు వస్తున్నాయి. ఇప్పుడు దుల్హాన్ వస్తా ఉందా? ఇప్పుడు ఆదరణ కింద 1 రూపాయి వచ్చిందా? ఇప్పుడు రంజాన్ తోఫా వచ్చిందా మీకు? రైతుల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మీకు? పంటల బీమా ఉందా? సబ్సిడీ ట్రాక్టర్లు ఉన్నాయా? పిల్లలు విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్స్ ఉన్నాయా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? చేనేతలకు ఏమైనా 1 రూపాయి ఇచ్చాడా? మత్స్యకారులకు ఏమైనా వచ్చిందా? డప్పు కళాకారులకు ఇచ్చారా? కనీసం నేను పింఛను పెట్టి అది కూడా పోయింది. అన్ని రద్దుల చేసిన రద్దుల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క ఎస్సీలకు 27 స్కీములు రద్దు చేశాడు. బీసీలకు 30 పథకాలు రద్దు చేశాడు. మైనారిటీకి 10 రద్దు చేశాడు. ఇన్ని రద్దు చేసి ఇతను ఈ రోజు మాట్లాడుతున్నాడు, పింఛన్ నేనిచ్చానా? ఆ పింఛన్ నువ్వు కాదు ఇచ్చింది. అందుకే మా తమ్ముళ్ళు వస్తా మా తమ్ముడు మద్యం తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు, మిట్ట మధ్యాహ్నం మా తమ్ముడు మద్యం బాటలు పట్టుకొచ్చాడంటే ఎంత బాధపడుతున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అది మానలేడు, కానీ అందులో జరిగే అన్యాయాన్ని మాత్రం వదిలిపెట్టలేడు. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రేటు? 60 రూపాయలు. అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200. అవునా కాదా? ఎంత చూపేయండి? 200 200 140 రూపాయలు.
ఎవడి జోబులు అయిపోతున్నాయి తమ్ముళ్ళు? ఎవడు తినేస్తున్నాడు? ఎవరు తింటున్నారు? ఒక క్వార్టర్ తాగితే సంవత్సరానికి మీరు చూస్తే 30,000, 2 క్వార్టర్లు తాగితే 60,000. మీ జోబులు గుల్ల చేయడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఏమమ్మా మీ మంగళసూత్రాలు దించేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అన్నాడా? చేయకపోతే ఓటు అడగని చెప్పాడా? నిన్నొచ్చాడు కదా, ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు అడిగారా మీరు? మరి ఎట్లా అడగాలి కదా? అడగకపోతే ఇష్టానుసారంగా చేసి పెత్తందారి వ్యవస్థను మన మీద రుద్దాలనుకుంటున్నాడు. కబద్దార్, నేనుండగా జరగనియ్యాను. నేను అందుకనే ఈరోజు ఒకే మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎమ్మిగనూరులో నేనేదో విమర్శించడానికే రాలేదు. మీరు నష్టపోయారు చెప్పడానికి వచ్చాను, చెయ్యడానికి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పే పనులు భవిష్యత్తులో చేసి చూపిస్తా. అందుకే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఏమమ్మా నేను గుర్తున్నానా మీకు? మర్చిపోయారా తల్లులు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారమ్మా? నేనే కదా. పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారమ్మా? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారమ్మా? కాలేజీల్లో, స్కూల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఎవరు పెట్టారు తల్లి? అన్ని మనమే కదా. వంట గ్యాస్ ఎవరిచ్చారు మీకు? నేనే కదా. ఇప్పుడు అందుకే మళ్ళా మీ దగ్గరికి వచ్చా. మా ఆడబిడ్డల ద్వారా మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు ప్రపంచానికి ఆదర్శంగా చేస్తా. కష్టపడతా, సంపాదిస్తా, సంపాదించింది మీకు పంచుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒట్టొట్టి బటన్ కాదు, నిజమైన బటన్ నొక్కతా. ఆ బటన్ నొక్కడానికి కూడా నేనే కారణం. డిజిటల్ కరెన్సీ ఇచ్చింది నేనే. ఈ రోజు హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు నెలకు 1,500 రూపాయలు, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 నేరుగా మీ అకౌంట్ లో వస్తుంది. ఆంక్షలు లేవు. 1, 18 సంవత్సరాల వయసు పడిన అందరూ కూడా అర్హులే. 2, తల్లికి వందనం. 1 బిడ్డుంటే 15,000, 2 బిడ్డలైతే 30,000, 3 బిడ్డలైతే 45,000, 4 బిడ్డలైతే 60,000. మీదే ఆలస్యం నిర్ణయం చేసుకోవడం. జనాభా మన ఆస్తి. పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతది. అందుకే మిమ్మల్ని అందరినీ చదివిస్తా. ఇంకో పక్క దీపం. నేను దీపం పెట్టా, దీపం ఆరిపేశాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా మీకు. ఎంతైనా పర్వాలేదు. అది నా ఆడబిడ్డల పైన నా ప్రేమ. 4, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. నేనే డ్రైవర్ని. ఈయన్నే అన్నాడు ముఖ్యమంత్రి, ఏదో వాగాడు. నేను డ్రైవర్గా ఉంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోవాలన్నా మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది. ఎవరన్నా అడిగితే ఒకే మాట చెప్పండి, చంద్రన్నయ్య మా డ్రైవర్. చలో నడపయా, బస్సు నడిపించుకోండి. ఎవరైనా మీకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళని చూసుకుంటానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తమిళలో యువత కూడా నేనే డ్రైవర్ని.
రైతులకు కూడా నేనే డ్రైవర్ని, బీసీలకు నేనే డ్రైవర్ని, ఎస్సీలకు నేనే డ్రైవర్ని, ఎస్టీలకు నేనే డ్రైవర్ని, కడాన మైనారిటీలకు నేనే డ్రైవర్ని. పిల్లలు మీకు పుట్టబోయే పిల్లలకు కూడా నేనేసే కార్యక్రమాలే స్ఫూర్తి. నమ్మతారా నన్ను అడుగుతున్నా? అబద్ధాల కోరు నమ్మతారా? నన్ను నమ్మతారా? అందుకే ఇంకో పక్క అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా, ప్రతి ఒక్క రైతుకి ఇస్తా, డ్రిప్ ఇరిగేషన్ పెడతా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా, గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేశా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తా, ఇక్కడుండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. నా జీవితాశయం కర్నూలు పార్లమెంట్ లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అది నాకు సజీవంగా నా యొక్క స్ఫూర్తి మిగిలిపోతుంది. ఇక్కడవన్నీ చేయగలుగుతా. కర్నూలుకు ఒక తుంగభద్రని నీళ్లు వస్తాయి, అవసరమైతే కృష్ణా నుంచి నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి మీకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. యువగళం, యువత మేలుకున్నారా లేదా? మిమ్మల్ని బురిడి కొట్టిస్తున్నాడు ఈ దొంగ, అబద్ధాలన్నీ చెప్పేస్తున్నాడు. నమ్మతారా మీరు? నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. పిల్లలు ఆలోచించండి, జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే, డ్రగ్స్ రావాలంటే అది జగన్ బ్రాండ్. అందుకే నేను చెప్తున్నా, గంజాయి కావాలన్నా, డ్రగ్స్ కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఏది కావాలి? శబాష్, బూమ్ బూమ్. మా తమ్ముడు ఇప్పుడు బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్, అన్ని కొత్త కొత్త పేర్లే వస్తున్నాయి. అందుకే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి పెడతా. ఈ ముఖ్యమంత్రి చెత్త వాగుడు వాగాడు, నేను ఉద్యోగాలు ఇవ్వలేదని. నేను ఒక సవాలు విసిరా, తిరుగుతున్నావు ఎన్నికల క్యాంపెయిన్ లో. నేను 8 డిఎస్సీలు పెట్టా, లక్షలాది మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. ఎన్టీ రామారావు 3 డిఎస్సీలు పెట్టాడు. సైకో జగన్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, పెట్టావా డిఎస్సీ? పెట్టాడా డిఎస్సీ? ఇచ్చాడా ఉద్యోగాలు? మీ పిల్లలకి ఇచ్చాడా? ఏం తమ్ముళ్ళు మీకు వచ్చాయా? నన్ను సవాలు విసురుతావా? నువ్వు పుట్టక ముందే నేను సీఎంని. నిన్న మొన్న నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా, నేను ఎంఏ చేశా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఎంఏ చేశా. జగన్, నువ్వేం చేశావు? యేసు ప్రభువు సాక్షిగా చెప్పా. ఆయన ఈరోజు పుట్టినరోజు పోనీ, యేసు ప్రభువు పుట్టినరోజు నువ్వు చెప్పు, ఏం చేశావు? నువ్వు చదువు. నువ్వు నన్నెగతాళి చేస్తావా? నా దగ్గర నువ్వు ఒక బచ్చా. మీ నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా, అవునా కాదా? గౌరవం లేని వ్యక్తులకు అదే మరిగా ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలనా లేదా? అందుకే ఫిట్టింగ్ రిప్లై ఇస్తున్నా. ఇప్పుడు తమాషా అనుకోవద్దు. నోరు బారేసుకుంటే, నోరు అదుపులో పెట్టుకోలేకపోతే మీ నోటిని ఎట్ట కంట్రోల్ చేయాలనో చేసే విధంగా మేము ముందుకు పోతాం.
యువత నెలకు 3,000 రూపాయలు ఉద్యోగాలకు ఇస్తాం. మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. ఇంకో పక్క ఈ నియోజకవర్గంలో ఆర్డీఎస్ ని పూర్తి చేయాలి. ఇంకో పక్క అది ఆర్డీఎస్ కుడికాలువ పనులు కూడా పూర్తి కావాలి. పక్కనే ముచ్చుమర్రి మనమే పూర్తి చేశాం. వెలుగోడు బ్యాలెన్సింగ్ ఈ 5 జిల్లాలో చేశాం. వేదవతి 1942 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. గుండ్రేవల 2,015 కోట్ల రూపాయలతో డిపిఆర్ ఇచ్చి ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో వీళ్లు దాన్ని అటకెక్కిచ్చారు. ఇంకో పక్క గురి రాఘవేంద్ర కుడి కాలువ కింద 12 లిఫ్ట్లు ఆగిపోయినాయి. 3,000 టిట్కో ఇళ్లు నిర్మిస్తే కలర్లు వేసుకున్నారు. అది ఇవ్వాల. టెక్స్టైల్ పార్క్ పూర్తిగా పోయింది. చేనేతకు మళ్ళా యార్న్ గాని కలర్ గాని కెమికల్స్ గాని సబ్సిడీ ఇస్తాం. త్రాగునీటి సమస్య గుడికల్ గ్రామంలో 95 ఎకరాలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఆ రోజు శాంక్షన్ చేశాం. అది పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్క వాల్మీకి యార్న్ గాని కలర్ గాని కెమికల్స్ గాని సబ్సిడీ ఇస్తాం. త్రాగునీటి సమస్య ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. మిర్చి టమోటా రైతులకు కోల్డ్ స్టోరేజ్లు కావాలి, ప్రాసెసింగ్ యూనిట్లు కావాలి, కట్టిస్తాం. ఇక్కడ మొత్తం 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరకపోయింది. దాన్ని ప్రక్షాళన చేస్తాం, ఎంక్వైరీలు చేస్తాం. వీళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏం పోతానో చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేశారో చెప్పాను. ఈ ప్రాంత అభివృద్ధి నా అభిమతం. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తానని మరొకసారి తెలియజేస్తూ, ఏం తమ్ముళ్ళు రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నారా మీరు? ఏమమ్మా రెడీగా ఉన్నారా మీరు? నా బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నారా మీరు? భద్రతకు గాని భవిష్యత్తుకు గాని సేఫ్టీకి గాని డోకానే లేదు. నేను మంచి డ్రైవర్ని చూశారా కదా? నా పాలన చూశారా లేదా? ఎప్పుడన్నా మీకు కష్టాలు ఉన్నాయా ఆ రోజు? అది నా విధానం. అందుకే కోరుతున్నా, ఈ మీటింగ్ చూసినాక నాకు అనుమానమే లేదు. ఇంత మధ్యాహ్నం ఎండ కూడా లెక్క పెట్టుకోలేదంటే గేమ్ ఈజ్ ఓవర్. కూటమి అన్స్టాపబుల్. ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ తొక్కుంటా పోతుంది. గ్లాస్ ఎక్కడికక్కడ కుమ్ముకుంటూ పోతుంది. పువ్వు కూడా కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. సిద్ధమా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధమా మీరు? సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఈ దొంగలు పెట్టే ఫేక్ న్యూస్ నమ్మద్దండి. ఎప్పుడైతే వివేకానంద రెడ్డిని కూడా నేనే ఈరోజు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ఎవరో వివేకం అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా చూడండి మీరు. చూశారా? ఎంతమంది చూశారు? చాలా ఫాస్ట్, నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు. తెలిసిందా మీకు? ప్యాలెస్ కూపు తెలిసిందా? ఇంకేం కావాలి తమ్ముళ్ళు? మీకు అన్ని తెలుసు, కానీ అన్ని తెలుసు కానీ ముందుకు రారు. వస్తున్నారా? ఓకే, నాగరాజుని జై నాగేశ్వర రెడ్డి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ. It's about time to break it down. You ready? Psycho, 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 Pomali. Cycle, 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 Ravali. Psycho, Pomali. Cycle, Ravali. Psycho, Pomali. Cycle, Ravali. See my children,
శ్రీశైలం అమ్మమ్మ అంటుందొకటేరా సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి రిపీట్ కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ 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 రావాలి ఇప్పుడు చూసారా తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి చెప్తా నేను ఒంటరి వాడినని కాదు, నువ్వు సైకోవి. మేమందరం బాధితులమే, అందుకే మనందరం ఒకటి అయిపోతున్నాం. మీ ఊరికి ఒక సైకో వచ్చి మీ ఊర్లో అందరినీ చంపుకుంటూ పోతే మీరు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రానికి అదే అయ్యింది, అందుకే ముందుకు రమ్మంటున్నా. అందరం కష్టాల్లో ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిదే కాదు, మనందరిది, 5 కోట్ల ప్రజలది. ముందుకు రమ్మని పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.